హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వరక్క బ్లాగ్స్. ఈరోజైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ నా స్టైల్లో ఎలా చేస్తానో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక మూకుడు తీసుకొని మూకుడులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్కి కరివేపాకు, క్యారెట్ 4 ఎగ్స్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ రెండు బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత క్యారెట్ వేసుకోవాలండి. క్యారెట్ కూడా కొంచెం వేపుకోవాలి. అంత మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. వేసుకున్నాక కొంచెం బాగా వేపుకోవాలండి. చాలామంది ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టపడతారు. నాకు కూడా చాలా ఇష్టం అండి. కొంచెం నేనైతే స్పైసీగా చేసుకుంటానే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాను. తర్వాత ఇవన్నీ వేగాక ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఎగ్స్ బాగా ఫ్రై అయిపోవాలి. ఇలాగ ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయ్యాక ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత వేగాక అండి అన్నం యాడ్ చేసుకోవాలి. మనం ఎగ్స్ ఎన్ని ఉన్నాయో దానికి తగ్గట్టుగా ఎక్కువ ఎగ్స్ కొంచెం తక్కువ కలుపుకోవాలి అన్నం. ఇప్పుడు ఎగ్స్ ఎక్కువగా ఉంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా బాగుంటుందండి. ఎగ్ ముక్కలు ఎక్కువగా ఉంటే నేనైతే లాస్ట్లో వేసుకుంటాను. అన్నంకి సరిపడా రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుంటానండి. గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలని టాస్ చేసుకోవాలి. బాగా ఒక 2 మినిట్స్ దాకా బాగా కలుపుకొని తర్వాత ఇలాగ సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.